I am very proud to say 2005 అయినాక I met all leaders for all visionaries అండి. ఎప్పుడు ఉండిందండి గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్స్, ఎప్పుడు ఉండిందండి అవకాశము? సార్ మీకు ఒక గజం స్థలం ఇస్తాను, మీకు వ్యాపారం చేయండి అనేవాడు ఎవడున్నాండి? మీరు భారతదేశమే చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కోణంలో డిస్కషన్ ఎప్పుడు రాలేదు. అప్పుడు మనకు తెలిసిందంతా యూరోప్ అంటే అమెరికా ఇస్ నెంబర్ 1 అండి. అమెరికాలో ఉన్నవాడు గొప్పవాడు, మేమందరూ తక్కువ వాళ్ళని ఉంది. ఇట్స్ క్లియర్ సోషియో ఇంబ్యాలెన్స్ అండి. మనం ఏమంటాం, మీరు వాళ్ళు పెద్దవాళ్ళండి, డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్థికంగా వ్యాపారస్తునే, మనం అక్కడ ఒక ఉద్యోగం తీసుకోవాలనేవాడు. కానీ ఆ మరి నేను వ్యాపారం చేయాలని అనేవాళ్ళలో కొంచెం ముందులో నేను ఒకడు ఉంటానండి. సార్ 2002-2006లో నాకు తెలిసి ఇండియన్ జీడిపి వరల్డ్ వైడ్ 34 ర్యాంక్లో ఉండొచ్చేమో మేబీ. లేదా 175 ఉండిందండి. 170 వరల్డ్ ర్యాంక్లో ఇండియన్ జీడిపి. ఎంత పేదరికమైన దేశమే ఉండొచ్చు. అవునండి. మనకు సార్ వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫారిన్ ప్లేయర్స్ సార్. మరి ఈ రోజు ఇండియా చూసినట్లయితే వరల్డ్ గ్లోబల్ ర్యాంక్లో వీఆర్ ఎట్ 4th place and $14.19 trillion లో ఉంది. బట్ దట్ వాస్ నాట్ ద పీరియడ్ అండి. యు వుడ్ హావ్ సీన్ ఎ గ్రేట్ ఇండియన్ రెవల్యూషన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2009 అండి. 2009 వరకు ఎవరు సార్ ప్రధాని అప్పుడు? ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారండి, అటల్జీ వచ్చారు. బట్ ఓపెన్ వాజ్ పివి నరసింహరావు గారు. నో మ్యాచ్ బిట్వీన్ ద టాప్ 2 పివిఎన్ అండ్ మన్మోహన్ సింగ్. ఓపెన్ చేసినప్పుడు ఎవడు పరిగెత్తి రాలేదండి భారతదేశం ఇన్వెస్ట్ చేయడానికి కూడా. ఇప్పుడు పివి నరసింహ గారు, మన్మోహన్ సింగ్ గారు గేట్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసినప్పుడు నాకేమీ తెలియకుండా భయపడేవాడు. ఏ ఫారిన్ కంట్రీ మీకు వచ్చేవాడు కాదండి. ఆ ఒక ఎర నేను తలుపు తెరుస్తా ఉంటే ఆకలితో కాచుకుంటా, ఎవడన్నా వస్తాడా, ఒక హోటల్ చేస్తే భోజనానికి వస్తాడా. ఎందుకు భయపడేవాళ్ళు సార్? భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అంటే అడ్వెంచర్ లేదు కదండి, అవకాశం అనేది లేదు. మీరు ఒక కొత్త వాచ్ కొంటారన్న నా ధైర్యం లేదు, ఐఫోన్ ఇచ్చి 2 లక్షలు మీరు కొంటారన్న ధైర్యం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పేదరికం అనొచ్చు అప్పుడు. కానీ మా మైండ్ సెట్ అండి, పేదరికం లేదండి. మనం ఎప్పుడు పేదలు కాదండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ కంట్రీ అండి. మన ఒక దౌర్భాగ్యం, ఇఫ్ యు గో లిటిల్ బిట్ ఇంటూ ఎకనామిక్స్ అండి, సప్లై చైన్లో డబ్బు ఉండేవాడిది డబ్బు ఉండింది, డబ్బు అక్కడనే ఉంది, ముందు పోలే. నేను మీకు ఇలా నేను పోయి కొనలే. ఇప్పుడు ఒక 200 ఎకరాలు జమీన్ ఉండేవాడు పోయేసి నేను సేద్యగాని చేస్తాను, ఇమాన్ రెవల్యూషన్ చేస్తాను, మార్కెట్కి పోలేదు, వాడు డబ్బు పెట్టలేదండి. వాడు నేను ఉన్నాను 200 ఎకరాలు అని చెప్పి కాల్పైన కాలు వేసుకొని దర్జాగా ఉన్నాడే కానీ ఓపెన్ అవుట్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు అవకాశాలు దొరకకుండా ఉండడం. రెండో విషయాలు, మీరు అంటే ఆ టైంలో భారతదేశంలో ఇన్వెస్టర్స్ ఓపెన్ చేసినా రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా చెప్పిందండి సార్. ఒకటి, మనకు పోతే గెలుస్తామా అన్న ఒకటి. ఇప్పుడు నేను కెన్యాకు పోయే రోజు అక్కడ నేను ఏమన్నా సాధిస్తానన్న గ్యారంటీ కూడా లేకుండా పోయాను. అవకాశం ఉంది, పోయాను. ఆ మారి వచ్చిన వాళ్ళే ఆ పీరియడ్లో ఒక ట్రై చేస్తాం, ఒక 100 రూపాయలు ఇస్తాం, ఒక గజ స్థలం కొందామని వచ్చినాను. సో ఒక 5 years మై ఇండియా ఆల్సో వాజ్ వెయిటింగ్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఓపెన్ చేసినా కూడా. ఎందుకంటే భారతదేశం ఇన్ గ్లోబల్ లెవెల్ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ కేటగిరీ కంట్రీ. ఇప్పుడు మనం నెంబర్ 1 అండి. భారతదేశంలో ఒక అవకాశం దొరుకుతుందా, ఒక మీటింగ్ ఉంటుందా? ఆ కాలంలో అది లేదు సార్. ఆ రోజు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినా రానిటువంటి కంపెనీస్ ఈరోజు 2025లో ఎకానామికల్గా గ్లోబల్లీ వీఆర్ ఎట్ 4th rank. ఈరోజు కంపెనీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి హయాం నడుస్తూ ఉంది, కంపెనీస్ మానియా కూడా కనిపిస్తూ ఉంది. యాజ్ ఎ సీఈఓగా కంపెనీస్తో, లేకపోతే ఏమంటారు, మన పార్టీతో కాదు, నేషన్తో చూస్తే భారతదేశం గురించి చెప్పాలి. ఎకానమీ ప్రకారంగా కంపెనీస్ రావడానికి ఎంత ఇష్టంగా ఉన్నాయి, ఈరోజు ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? జోక్ వినాలంటే సార్, ఇప్పుడు భారతదేశంలో అవకాశాలు లేరండి. ఆ ఎర్లీ బర్డ్స్ అంటాం కదండి, అది చాలామంది పట్టేశారండి. ఇప్పుడు మనకు అవకాశాలు లేవండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎంటర్ప్రినర్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలోనే అవకాశాలు ఉన్నప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు మన వాళ్ళే అయిపోతున్నారు. వాళ్ళు మేము మీ ఊరికి రాము, మీరు మా ఊరికి రాకండి. నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చేస్తున్నాను. నేను ఒక మొబైల్ తెస్తాను మీకు అంటే నేనే చేసుకుంటా పోరాండి. నేను ఒక యాప్ ఇస్తానండి. నిజంగా ఈరోజు భారతదేశం అంత ఎదిగిందంటారు? అవునండి, ప్రతి ఒక్కటి ఎంటర్ప్రినర్ అండి. నేను మీకు కొంచెం ముందర చెప్పిన స్టోరీలో మా నాయన ఒక వ్యాపారస్తుడు, ఆయన వ్యాపారం పోయింది, నేను ఉద్యోగానికి పోయానని చెప్పాను. ఇప్పుడు వ్యాపారం అనేవాడే ఒకడు వ్యాపారస్తుడు అయిపోతున్నాడు. వాడు కాలేజీ అయినాక ఒక వ్యాపారస్తుడు ఎలా అవ్వాలని ఐడియా పెట్టుకొని వస్తున్నాడు. నేను ఉద్యోగానికి పోయేవాడు తగ్గిపోయినాడు, వ్యాపారస్తులు చేస్తున్నారు. సో ఇప్పుడు అవకాశాలకు ఫారిన్ కంట్రీ వాళ్ళు అవకాశం ఎత్తుకొని రాలే, కాంపిటీషన్లో వస్తున్నారు. ఫర్ మే ఎరా వేర్ ఐ విల్ ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు భారతదేశం నాకేమీ లేదని పిలిచిన కాలంలో ఈరోజు మనమే మేక్ ఇన్ ఇండియాలో మనమే చేస్తున్నాం, జస్ట్ ఫర్ ఎన్ ఇమాజినేషన్. ఈ కాంపిటీషన్ క్రియేట్ చేసిన ప్రధాని ఎవరంటే మీరేం చెప్తారు సార్? సార్ అట్టని ఒక మనిషిని చెప్పలేమండి, ఒక ఎరా అని చెప్పచ్చు. దాంట్లో 4-5 మంది ఉన్నారండి. ఆ ఎరాలో ఇండస్ట్రియలైజేషన్ ఎవరు అడ్డుపడలేదు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ పార్టీలో కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ఇండస్ట్రీ మినిస్టర్ అడ్డుపడలేదు.
మనము దానివల్ల రాజకీయంగా మాట్లాడకపోతే ఐ థింక్ డోర్ ఓపెన్డ్ బై పివి నరసింహారావు. నా దేశానికి వస్తే మీరు #1 అవుతారని చెప్పింది మోడీ గారు. దర్ ఇస్ అ గ్యాప్. మధ్యలో పొలిటికల్గా దండిగా చేంజ్ అయినా కూడా శ్రీ రాజీవ్ గాంధీ ఉన్నారు, పివి నరసింహారావు ఉన్నారు. అటల్జీ గేవ్ దిస్ నేషన్ ఏ న్యూ ట్విస్ట్ అండి. అంటే భారతదేశానికి ఒక గర్వమైన స్థానం ఇచ్చింది అటల్జీ అని చెప్పొచ్చు. అయరాలో అటల్జీ గారు ఉన్నప్పుడు ఎలా ఉండిందంటే ప్రతి ఒక్కరు సేఫ్ ఉంటాడు. నేను ఇక్కడ పోతే నాకు రెస్పెక్ట్ ఉంది అనుకున్నాడు. ఇద్దరికి రెస్పెక్ట్ ఉంది. కానీ అంత షార్ట్ పీరియడ్లో అటల్జీ గారు ఆయన అంత మార్క్ ఉందా సార్? ఎందుకంటే ఒకటి మనము ఏషియా ఆర్ ఇండియా పర్సే ఈజ్ ఎ లీడర్షిప్ ఓరియంటెడ్ కంట్రీ. మనం లీడర్ అనే ఒక వ్యక్తిని చెప్పినప్పుడు అటల్జీ వాజ్ ద గ్రేటెస్ట్ లీడర్ అండి. నేను ఉన్నాను మీరు రండి అనే వాళ్ళు చాలా ఇది ఉండండి. ఇప్పుడు మీరు కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ అండి, ఒక స్టేట్లో సీఎంస్ అలా అయిపోయినాయండి. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు వచ్చండి, నేను ఉన్నాను రండి అన్నాడు. రాజకీయాలు ఉన్నాయండి, రాజకీయ వ్యతిరేకత, ఆ కొట్లాట్లు తీసిన డోంట్ క్లబ్ పొలిటికల్, సోషియో ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇండస్ట్రియలైజేషన్ ఆల్వేస్ గ్రూ పోస్ట్ 2004. 2004 అయినాక ఇండస్ట్రియలైజేషన్ ఇండియాని ఊపేసిందండి. దాంట్లో ప్రతి ఒక్కడు అవకాశం ఇచ్చారు. ఎవడో ఒకటి ఇద్దరు వైయక్తికంగా వ్యక్తిత్వానికి వ్యతిరేకత ఉండిందే కానీ వ్యాపారానికి వ్యతిరేకత ఏ సీఎంఓ లేదు, ఏ కంట్రీ లేదు, ఏ పార్టీనూ లేదు. ఆ రోజు ఎవరు ఉన్నాడు? ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎవడు క్యాప్టెన్ ఉంటాడు వాడు తీసుకొచ్చా, కానీ ఆ టీం బిల్డ్ చేసిన వాళ్ళు ఉండింది. పివి నరసింహ గారు ఒక పాలసీ చేంజ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, అదైనా ఉండండి. ప్రతి ఒక్క సీఎం కనిపించింది ఓపెన్. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఎవ్రీబడి ఓపెన్ అండి. మీరు యూఆర్ ఏ పొలిటికల్, మీరు పొలిటికల్ పీపుల్ని చూస్తారు, వ్యాపారస్థ. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడాలంటే ఏ ఒక్కవాడి వాడు ఓపెన్ చేశాడండి. ఈయనే ఓపెన్ చేశాడని కాదు, ఈయన ఓపెన్ చేశాడు ఇంకా కొంచెం పెద్దగా గేట్ ఓపెన్ చేస్తానని వాడు ఆ కాంపిటీషన్ వచ్చిన కాలం. ఈరోజు ఇది ఉంది ఇండియాలో. ఒక స్టేట్ నుంచి ఆ స్టేట్కి పోతే ఇంత డోర్ ఓపెన్ చేస్తాంటే నేను ఇంకొక 10 అడుగులు దండిగా ఓపెన్ చేస్తానని ఒక కాంపిటేటివ్ ఎలా వచ్చింది. దీంట్లో మ్యాక్సిమం లబ్ధి పొందింది భారతీయుడే. ఒక ఫారిన్ కంపెనీ భారతదేశం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెద్దగా అయిందండి. కాంట్రిబ్యూషన్ టు జీడిపి డెఫినెట్లీ ఉంది, కంట్రీలో పెరిగిందండి. మోడీకి వచ్చినప్పుడు ఒక చేంజ్ అయిందండి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని వచ్చినప్పుడు ఏమైందంటే అండి, మనం ఫారిన్ కంట్రీస్లో పెద్ద పన్నా కట్టారండి. ఎట్లా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు వాడు మన దగ్గర పన్నా ఇప్పించుకున్నాడో, ఎనీ బిగ్ కంపెనీస్ కెన్ దే పేడ్ హ్యూజ్ ట్యాక్సేషన్ టు ద కంట్రీ. మేక్ ఇన్ ఇండియాకి. ఎందుకంటే మా దేశంలో చేసేవాడు ఒక ఫారిన్ కంట్రీ, అప్పుడే ఎంఎస్ఎంఈని వచ్చింది ఒక కాన్సెప్ట్. ఒక ఫారిన్ కంపెనీ వస్తే, ఒక భారతీయుడు వస్తే ఫస్ట్ పీట వేసింది భారతీయుడికి. సో దాని ఘనత శ్రీ నరేంద్రభాయ్ మోడీకి పోతుంది, నో డౌట్ ఆన్ దట్. నిజంగా మేక్ ఇన్ ఇండియా అంత పురోగతి సాధిస్తుందా సార్? అన్ని రిజల్ట్స్ ఉన్నాయా భారతదేశం జీడిపి ఎకానమీలో కాంట్రిబ్యూట్ చేయడానికి? ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? సో మోడీ గారిది 2 ఉందండి, ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ ఉందండి. ద గ్రేటెస్ట్ పాలసీ, ద గ్రేటెస్ట్ యాక్ట్ అండ్ ద గ్రేటెస్ట్ బిజినెస్ ఐడియా కేమ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఒక ఫెయిల్యూర్ని మనం తీసుకున్నాం. మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తున్నదంటే, అన్ని లెవెల్కి రీచ్ అయిందంటే ఎగ్జిక్యూషనల్ ఫెయిల్యూర్స్ ఉందండి. అది న్యాచురల్గా పోవాలే కానీ ఓవర్ నైట్ పోలేదండి. ఎందుకంటే నాకుండే మనోతత్వం మీకుండాలి, మీకుండేది నాకు ఉండాలనేది అసాధ్యమైన విషయం. మన ఇండియా ఇస్ ఎ వెరీ లార్జ్ కంట్రీ విత్ అ డైవర్సిఫైడ్ పొలిటికల్ బ్రెయిన్స్ అని చెప్తాము. వాళ్ళ వైయక్తికరణ వస్తేప్పుడు, బట్ ఒక పాలసీని వచ్చినప్పుడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మేక్స్ ఎ #1 పొజిషన్. అది లాస్ట్ మ్యాన్ వరకు రీచ్ అవుతుంది. అది ఎంత పర్సెంటేజ్ అనేది తగ్గుతున్నది, అది వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఆ గ్యాప్ అంత ఉందండి. లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక CGTMSE లోన్ ఇస్తున్నాను, ఒక 1 కోటి ఇచ్చిన వాడు కొల్లెటరల్ లేకుండా ఒక ఐడియాకు 1 కోటి నుంచి 5 కోట్లు, 5 కోట్ల నుంచి 10 కోట్లు వచ్చి భారతదేశంలో మీరు పోయి 10 కోట్లు అడగొచ్చండి. ఒక 3 ఏళ్ళు మీరు సక్సెస్గా పనిచేస్తే ఎంత మీరు టర్నోవర్ చూడండి. మీరు చేస్తారంటే ఐడియాకి 10 కోట్లు మిమ్మల్ని మీరు ఎవరు ఏమీ అడగకుండా ఇచ్చే ఒక కంట్రీ. గవర్నమెంట్ స్టాండ్స్ కొల్లెటర్ ఆ ఒక స్కీమ్ ఉంది. ప్రతి ఒక్కరికి 10 కోట్లు అనేది పెద్ద నెంబర్ అండి, అంతే కదండి. వాడు దాన్ని 100 కోట్లు చేయొచ్చు. దీంట్లో 2 విషయాలు మేజర్గా అవుతుంది. ఒక ఎంప్లాయ్మెంట్ అండి, మన దేశం నుంచి పోయే వాళ్ళు తగ్గిపోయినారు. ఇప్పుడు మీకు అమెరికా, దుబాయ్ అనేది పెద్ద విషయం కాదండి. ఒక కాలంలో మా రోడ్లో ఉన్న దుబాయ్కి పోయినంటే వాడే గొప్పవాడు అయిపోయినాడు. ఈరోజు నిన్న దుబాయ్లో డబ్బులు ఎంత పెడతాం, ఇన్వెస్ట్ చేస్తామని వచ్చే, ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ బికమ్ రివర్స్. దుబాయ్లో సంపాదించి అక్కడ డబ్బులు 4 రాళ్ళు పెట్టుకొని వచ్చి ఇండియాలో ఒక ఇల్లు కొంటా అన్న వాడి కాలం నుంచి దుబాయ్లో వచ్చి ఇల్లు చేయండి, ఇంటి చేయండి అని చెప్పే కాలం వచ్చింది. సీ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపన్ బికాజ్ మనలో మనోధైర్యం వచ్చిందండి. ఒక వ్యాపారం చేయొచ్చిందండి. మా నాన్నగారు పడిపోయినప్పుడు ఎవరు లేదండి. ఈరోజు నేను పడిపోతానంటే నా వెనక 50 మంది ఉన్నారు.
ఆ ధైర్యం ఉందండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ లేదండి. ఇలా నాకు 10 రూపాయలు డబ్బు కావాలంటే ఒక ఐపీఓ పోగలుగుతాను, నేను 10 మందికి ఐడియాలు తెస్తాను. ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చిందండి. ఈజ్ ఆఫ్ దట్స్ కాల్డ్ అస్ ఈ గవర్నెన్స్ యాజ్ కమ్ అండ్ చేంజ్ ఇట్. సో దానిలో పాలసీ అని చెప్పండి దండిగా వచ్చింది. ముందు నెక్స్ట్ 10 years కండి భారతదేశం విల్ కాంపీట్ విత్ ది వరల్డ్ లీడర్ అండి. నంబర్ 4 ఇస్ నాట్ ఎ ఈజీ జోక్ అండ్ విల్ బి నంబర్ 1 అండి. డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ ఇట్ విల్ బి రివర్స్ ఇన్ 10 years అండి. దట్స్ అ వర్డ్, మార్క్ మై వర్డ్, ఇండియా విల్ రివర్స్ వేర్ డాలర్ హ్యాస్ టు బై రూపీ. అంత పవర్ఫుల్ భారతదేశాన్ని చూస్తామంటారు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ పర్ డే అండి. జీడిపి ఈస్ రాంగ్లీ అండర్స్టూడ్ అండ్ క్యాలిక్యులేట్. ఒక జీడిపి అనేది పర్ డే క్యాలిక్యులేషన్ చేయాలి, నాట్ ఇయర్లీ క్యాలిక్యులేషన్. ఇఫ్ యూ డూ ఇయర్లీ వీఆర్ గ్రోయింగ్ డే బై డే. నిన్నటి జీడిపికి ఈరోజు జీడిపికి డిఫరెన్స్ ఉందండి. కాంట్రిబ్యూషన్ హ్యాస్ గోన్, న్యూ ఎంటర్ప్రినర్స్ ఆర్ బాన్, న్యూ బిజినెస్ ఐడియాస్ కమ్, న్యూ థాట్ ప్రాసెస్ ఆర్ కమింగ్ ఇన్. సో ఇది ఎవ్రీడే ఒక చెట్టు పెడితే రేపు పువ్వు వస్తున్నాను. ఇది 10 ఏళ్లకు వీఆర్ బీటింగ్ ఎవ్రీ కంట్రీ. బట్ యాజ్ ఎంటర్ప్రెనర్గా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే సార్, నేను పుట్టిన ఈ 30-35 సంవత్సరాల్లో ఇండియా ఎకానమీ గురించి, జీడిపి గురించి, సూపర్ పవర్ గురించి మాట్లాడినట్టు నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ఇండియా గ్లోబల్లీ 4th ర్యాంక్ వచ్చింది, ఎకానమీ కాంపిటీషన్లో మనం ఉన్నాము అని మాట్లాడే స్థాయికి వచ్చాము అని అంటే ఏంటి సార్ ఆ ప్రయాణం, ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు సార్? మన మైండ్ సెట్టే చెప్పాలి సార్. ఇప్పుడు నేను మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు కబడ్డీ అనేది ఒక గేమ్ మన ఇంట్లో ఆడుకుంటాను. ఇప్పుడు కబడ్డీని ఒలింపిక్ స్పోర్ట్లో చేస్తాను. దానికంటే ఒక ఘనత అని చెప్పాలంటే ఒక యోగా అండి. మన ఇంట్లో చెప్తే మనము ఒక చిన్న ప్లేస్లో ఒక 1,00,000 మందిలో ఒక్కరో ఇద్దరు యోగా చేస్తూ ఉన్నారు. మనం వాడిని చూస్తుంటే ఏదో పిచ్చోడ్లాగా చేస్తున్నాను. ఈరోజు యోగాని ఇంటర్నేషనల్ యోగా లాగా ఇది ఒక కాన్సెప్ట్ అండి. నాట్ ఓన్లీ వన్ పర్టికులర్, యాజ్ అ కాన్సెప్చువలీ ద క్రెడిట్ గోస్ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రతి ఒక్క చిన్న దేశంలో కూడా నేను ఉన్నాను, నా దేశం ఉంది అని చెప్పే లెవెల్కి వచ్చినాం. ఇప్పుడు విపర్యాసం అంటే ఇప్పుడు రాధాకృష్ణ ఎవరు అని చెప్పారు. ఇప్పుడు ఈ బికమ్ ఏ వరల్డ్స్ నెంబర్. ఎంతోమంది నన్నే అడిగారండి. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి ఇప్పుడు అందరూ అడుగుతారు, మీరు ఎందుకు ఆయన పేరు యూజ్ చేసుకొని బయట వస్తున్నాను. ఒక చోట్లో పోయి ఒక టీచర్ దగ్గర కూర్చొని ఒకరు ఎవరో ఫ్రెండ్, నేను రాధాకృష్ణ గ్రాండ్ సన్ అంటే ఆయన ఎవరు అని అడిగారు. వాళ్ళ తలపైన మా తాత ఫోటో. ఆ రోజు నేను డిసైడ్, అంతవరకు మేము ఎవరికి తెలియదండి. మీరు గూగుల్లో చేసినా కూడా ఒక 2010 అయినాకనే పేరు బాగా బయట వస్తుంది. అంతవరకు ఈ ప్యూర్ రారండి. మా ఇంట్లో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, పుట్టినారు. బట్ టెక్నికల్ మళ్ళీ రీబర్త్ ఇవ్వాల్సిన ఒక అవకాశము ఇట్ బికేమ్ నెసెసిటీ అండి. ఆ సందర్భం అలా వచ్చేసింది. అందరూ అడిగారు, మీరు ఎందుకు పోతున్నారు, మీరు ఒక ఎలక్షన్ పొలిటీషియన్ అవ్వాలన్నా ఏదో చేయాలన్నా. నేను చెప్తే నాకేం కావాలి, సొంతంగా చదువుకున్నాను, సొంతంగా ఎదిగి వచ్చాను. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి. ఏ రోజు ప్రపంచమంతా తిరిగి వచ్చండి. ఈ ధైర్యం సాహసం ఉండేకండి నాకు నా స్వాభిమానం ఉందండి. ఈరోజు కూడా సన్యాసిలాగా అన్నీ తీసేసి కొత్తగా స్టార్ట్ చేసే మనోధైర్యం ఉండే ఒక వ్యక్తి అండి. సో నాకు ఇప్పుడు ఎవరిది వద్దండి, ఈ పేర్లు కానీ. అవును, గర్వతగించేంత ఒక గొప్ప వ్యక్తి ఇంట్లో పుట్టానన్న గర్వం లాస్ట్ డే వరకు ఉంటుంది. అదే మరి ఇప్పుడు దేశంలో ఇండియా అనే ఒక కంట్రీ ఉందా అని అడిగిన కాలంలో ఇప్పుడు ప్రతి ఒక్క దేశంలో ఇండియా పోతాననే ఒక యూ ఏబుల్ టు ఫీల్ ఇట్ అండి. వచ్చేసింది, అది ఒక ఊపు వచ్చేసింది. ఇప్పుడు ఎవరైతే ఐఎమ్ గోయింగ్ టు ఇండియా అన్నాడు. ఇప్పుడు ఒక బిజినెస్లో వస్తాను, నేను ఇండియాకి పోతున్నాను, ఇన్వెస్ట్మెంట్కి వస్తాను, నాకు అవకాశం దొరుకుతుందని అడుగుతున్నారు. నన్ను కూడా అడుగుతారు, ఆ సీఎంని మీకు తెలుసా, పరిచయం చేస్తారా అంటారు. ఎందుకంటే ఆ కాలంలో నేను పోయి అన్ని ఇండియాని ప్రపంచమంతా కంపెనీలు సెటప్ చేసి వచ్చాను. అయితే రివర్స్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చి ఇండియాలో ప్రతి స్టేట్లో నాకు అవకాశం అండి. నేను తెలంగాణలో వ్యాపారం చేయాలని వచ్చినానండి. భారతదేశంలో అన్ట్యాప్డ్ పొటెన్షియల్ 25 స్టేట్లు ఉన్నాయి. ఎక్కడ ట్యాప్ చేసిన దీనికి నేను అమెరికాకి ఆఫ్రికాకి ఎందుకండి పోవాలి? 25 స్టేట్లో నేనే ఇంకా ఓపెన్ చేయలేదు ఫుల్గా. ఇంకా దేశాల తర్వాత దేశాల్లో చేసేసాను, ఇండియాలో చేయలేదు. స్టేట్స్ రివర్స్ గారు వచ్చేసాను. నా సుదీక్ష గ్రూప్ 233 దేశాల్లో ఉందండి. భారతదేశం అడిగితే ఒక 5 స్టేట్లో ఉందండి. నేను ఇప్పుడు నా స్టేట్లో పెంచేస్తాను అంటే వీఆర్ ది ఓన్లీ కంట్రీ విత్ అన్ట్యాప్డ్ పొటెన్షియల్ అండి, ఎనీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మనం ఇప్పుడు జీడిపి మా పెద్ద ఎకనామిక్స్ మాట్లాడండి. వీఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ అస్ గ్లోబల్ ట్రేడింగ్. మనది రూపీ డాలర్ ఎక్కడ కొట్లాడుతుందంటే వీఆర్ టాకింగ్ అనే బులియన్ మార్కెట్ అండి. ఒక గోల్డ్ ట్రేడ్ నుంచి అగ్రికల్చర్ అని మాట్లాడే వచ్చిందే పాస్ట్ 6 years నుంచి. ఆ క్రెడిట్ గోస్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండి. మన స్ట్రెంతే స్పైసెస్ అండి. ఇంగ్లాండ్ మనల్ని కంట్రోల్ చేయాలని వచ్చిందే వీ హ్యాడ్ స్పైసెస్. కార్డమమ్ అనింది, వీఆర్ ది బెస్ట్ ప్రొడక్షన్, మనదే వరల్డ్స్లో నంబర్ 1 ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్పైసెస్. దాన్ని వదిలేసి మనం లేని గోల్డ్ పెట్టుకొని వీఆర్ డూయింగ్ గోల్డ్ ట్రేడింగ్ అండి. ఈరోజు గోల్డ్ కాదు, దానికంటే అత్యమౌల్యమైనది నా దగ్గర బియ్యం ఉంది, నా దగ్గర రాగి ఉంది, నా దగ్గర స్పైసెస్ ఉంది అని చెప్పినాం. దాన్ని ఎక్స్చేంజ్ వచ్చినల్లా మన కాంపిటీషన్ అందే చెప్పింది. జీడిపి టుడే షుడ్ బీ క్యాలిక్యులేటెడ్ డైలీ బేసిస్, నాట్ అన్ యాన్యువల్లీ బేసిస్, బికాజ్ ఎవ్రీడే 1 product ఈస్ ఫౌండ్.
అండ్ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ లెఫ్ట్ రైట్ సెంటర్ అండి. ప్రపంచంలో ఎవడైనా ఒక టెక్నాలజీ కనిపిస్తే అది ఫస్ట్ మనమే తెచ్చుకుంటున్నాం. మనం తెచ్చిన టెక్నాలజీ వరల్డ్ వైడ్ ఇస్తున్నాం, అది డిఫరెంట్ బిజినెస్. బట్ ఈ ఒక తీసుకునేది ఇచ్చేది పాతకాలంలో బార్టర్ సిస్టమ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది. టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నాట్ ఆన్ రూపీ అండి, నాట్ ఎనీమోర్ వీఆర్ టాకింగ్ ఆన్ రూపీ. నా దగ్గర ఇంత డబ్బు ఉంది మీద. ఎందుకు నేను చెప్పంటే 10 ఏళ్లలో ఉంటే ఇంక మీద మనం డబ్బులు మాట్లాడామండి. టుడే డిజిటల్ కరెన్సీ ఈజ్ గోయింగ్ టు రూల్ ద కంట్రీ. వెన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఎక్కడ ఉంది ప్రింట్? సో నా దగ్గర ఏముంది, మీ దగ్గర ఉంది. నా దగ్గర వాచ్ ఉంది సార్, మీ దగ్గర ఫోన్ ఉంది సార్ ఏంటి. సో ఎవరి దగ్గర ఏమేమి ఉన్నాయంటే మన దగ్గరనే దండిగా ఉందండి. దండిగా ఉండేది ఒక సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. దండిగా ఉండేది ఒకటండి. ప్రపంచానికే కావాల్సింది ఒకటండి, అన్నం. ఆకలి అన్నం మన దగ్గర ఉంది. స్పైసెస్ ఉందండి, అగ్రికల్చర్ ఉంది. సో ఎనీ కంట్రీ టుడే హూ ఈస్ హ్యాండ్లింగ్ అగ్రికల్చర్ అస్ అన్ ఎకనమీ, ఇండియా విల్ బి ద నెంబర్ 1. దానివల్ల మనకు కాంపిటీషన్. ఓకే, బహుశా ఇండియన్ ఎకానమీలో 20% కాంట్రిబ్యూషన్ ఉంది అగ్రికల్చర్ నుండి. ఇంకా దాన్ని పెంచాలని అయితే కోరుకోవాలి. హౌ సక్సెస్ఫుల్ ప్రధానమంత్రి గారు అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఫైజర్ లాంటి కంపెనీస్కి CEO ఉండి కొన్ని కంపెనీస్ని కొని ఇండియన్ ఎకానమీయే కాకుండా వరల్డ్ ఎకానమీలో ఒక్కొక్క కంట్రీలో ఫైజర్ ఎకానమీ ఈరోజు చెప్పడానికి అంటే ఫైజర్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఈరోజు ఏ ఫార్మాసిటికల్ కంపెనీలో చూస్తే దాని కాంట్రిబ్యూషన్ దానికి ఉంది. సో ఫైజర్ లాంటి కంపెనీకి ఒక CEOగా ఉండి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ దేశ ప్రధాని చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు సార్? మన దేశానికి ఒక మనోధైర్యం ఇచ్చిన ఒక ఏకైక ప్రధాని చెప్పచ్చు. ఒక కామన్ మ్యాన్, నేను ఎదిగే కాలంలో ఒక కామన్ డైలాగ్ ఉండేది. ఒకడు విద్యార్థి గ్రాడ్యుయేషన్ చేస్తే నాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, దానివల్లనే దండిగా సోషియో ప్రాబ్లమ్స్ వచ్చిందండి. క్యాస్టిజం వచ్చింది, రిజర్వేషన్స్ మాట్లాడాము, నాకు రావాలి. ఇదంతా కేవలం వాడి బతుకు తీరు కోసం తెచ్చుకున్న డైలాగులు అంతే. వాడికి ఒక ఉద్యోగం ఇస్తే వాడు హ్యాపీ అయిపోతాడండి. వాడి అంతా మైండ్కే వేసుకోడు. ఒక సామాన్య వ్యక్తిని మరి ఒక గుంపులో వచ్చిన వాడిని నేను. ఒక సామాన్య వ్యక్తికి ఒక గ్రూపిజంకే. ఇప్పుడు దాన్ని మీరి మీకు అవకాశాలు వచ్చినప్పుడు ఎవడు క్యాస్ట్ అడుగుతాడు లేదు, ఎవడు రిజర్వేషన్లు అడుగుతాడు లేదు. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని అడిగేవాడు లేదు. ఫస్ట్ టైం భారతదేశంలో గవర్నమెంట్లో జాబులు ఉన్నాయి, అప్లై చేయండి రా అన్న ఒక తీరు రాలేదు. సో నాకు మనోధైర్యం వచ్చినప్పుడు ఎక్కడైనా సంపాదిస్తానని వచ్చిన కాలంలో నాకు ఏది ఎదురు చూడండి. మిగతంతా నాకు మీకు సోషియో ఈవెల్ అని ఏం చెప్తామో కేవలం ఒక ఉద్యోగ అవకాశంలో చేంజ్ అయింది. సో ఎంతోమంది చెప్తారు ప్రధానమంత్రి ఉద్యోగం క్రియేట్ చేయాలి, బట్ హీ హస్ క్రియేటెడ్ ఎంటర్ప్రెనర్స్ హూ కెన్ క్రియేట్ జాబ్స్ అండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అది ఎవరు ప్రధానమంత్రికి చెప్పరు. ప్రధానమంత్రి గారు ఆ పాయింట్ తీసుకొని ఎప్పుడున్న అవకాశం తెచ్చారు. హీ హస్ క్రియేటెడ్ ఎ మ్యాన్ హూ కెన్ క్రియేట్ 1000 జాబ్స్ అండి. మీరు వచ్చి ప్రధానమంత్రి 1,00,000 జాబ్ ఇవ్వలేదంటారండి. ఎంతోమంది వింటూ ఉంటాను. ఆయన ఎందుకండి ఇండియాలో ఆయన 1,00,000 మంది బిజినెస్ మెన్ని క్రియేట్ చేస్తారు టు క్రియేట్ 1 crore జాబ్స్ అండి. ఈరోజు నా పోటీ వాడు ఒకటి ధైర్యంగా మీ దగ్గర మాట్లాడగలుగుతుందంటే ఒక 3 లక్షల మందికి ఉద్యోగం ఇవ్వగలిగి అని అంటే ఇది కేవలం ఒక మనోధైర్యం, ఒక బిజినెస్ మ్యాన్కు ఉండే అవకాశాలు. నాకు అవకాశం లేదు, నేను పడిపోతాను అనే ఒక కాలం ఉంటే నేను ఎందుకంటే ఉద్యోగం చేస్తాను, నేను ఎందుకంటే బిజినెస్ చేస్తాను, నేను ఇంట్లో పోయి కూర్చుంటాను.